నా ఫోన్ ఏది? నా ఫోన్ నా ఫోన్ ఏడవైంది? నా ఫోన్ ఏడవైందిరా అయ్యా! ఎవరు తీసుకోలేదు? 2 రోజుల తర్వాత ఈ రోజుకు 2 రోజులు ఆయన ఫోన్ ఆడబడకుండా. అసలు ఏడపోయింది అంత. నా నైట్ పండుకోగా నా పక్కనే ఉండే తెల్లారి వరకు ఎవరు తీసుకోలేదు. ఎవరు ఏడపోయింది అసలు నా ఫోన్? అబ్బా అన్న తీసుకోవాలా? అందరు ఇల్లు ఎతికినా ఏడ దొరుకుతలేదు. అభియాన్ దగ్గరికైనా పోతా. నా విషయం ఫోన్ పోయిందన్న విషయం ఆయనకి చెప్పి ఇద్దరం కలిసి ఎత్తుకుతాం. ఇక ఫస్ట్ అయితే ఆయన దగ్గరికి పోతే పో. మా అన్న ఫోన్ తీసుకొచ్చి 2 రోజులు అవుతాం. అన్న ఫోన్ అన్నట్టు ఇద్దాం, ఒక గేమ్ ఆడుకుంటాం. నా ఫోన్ ఈడ పెట్టిండ్రు అయ్యా! ఈడ పెట్టింది. అబే అబే ఈ పోరాడు ఏం చెప్తాడు? ఇంత పిలిచిన వరకు తెలియడు. మళ్ళీ అవి అమ్మా అభిగా నా సెల్ ఎడవైంది అంటే నీ దగ్గర నాదిరా. నువ్వెప్పుడు వచ్చినావు అన్న? ఇక నీకు నీకే ఇద్దాం అనుకున్నావు. ఒక్కటే గేమ్ ఆడతాను. నేను ప్రయాణం చేసిన అంతే. ప్రాంకా? నా ఫోన్ పోయి నేను 2 రోజుల నుంచి అన్నం కూడా చక్కగా తింటలేం కాదురా. నీ దగ్గర పెట్టినా ఒక్క మాట చెప్పావా నాకు? నీకేద్దాం అనుకున్నాను. ఒక్కటే గేమ్ ప్లీజ్, చిన్న ప్రాంక్. ఇక తీసుకో. మొన్నే ప్రాంక్ చేస్తావా? ఇప్పుడు నీకు ఇస్తా చూడు. ఈరోజు ఆట లేదా మరి? నువ్వు ఎట్లా అంటే అట్లా ఆడమంటే ఆడడం లేదంటే లేదు. చెల్లప్ప నీ చెప్పులు వేసుకో. చెప్పులు అట్లా తెచ్చుకుంటా పో. సరే నేను చేస్తా ఇప్పుడు అసలైన ప్రాంక్. ఏ రవి ఎంతసేపు రా? ఇద్దరితో నాట అవుతుంది, ఇంకొకరు కావాలి మరి. తీసుకోదబ్బా. అబ్బా ఈ అన్నోళ్ళు ఎక్కడికి పోతారా? మనం కూడా పోదాం. అవు అన్న ఎక్కడ పోతారా అన్న? మేము ఏదో ఒక ఆట ఆడుకోవడానికి పోతాం. వస్తావమ్మా నువ్వు? సరే అన్న, నేను కూడా వస్తా. సరే మరి పోదాం. ఏం ఆడదాం అన్న? దొంగ పోలీస్ ఆడ. సరే దొంగ నువ్వు రా, మేము ఇద్దరం దాక్కుంటా. అన్నితో నేను దొంగ రావాలా? చప్పట్లేద్దాం. దొంగ నువ్వే, దొంగ నువ్వే. ఏం గతి తగ్గేదలే. 50 లెక్క పెట్టు, 10 కాదు. సారా మనం దాక్కుందాం. మీరు గిల్లనే దాక్కోవాలి, పోవద్దు మళ్ళా. మేము ఏడన్నా దాక్కుంటాం. నేను ఎత్తుకోవడం మా ఇష్టం. ఊరవుతా దాక్కుంటాం మరి. ఏడన్నా దాక్కుంటాం. నేను లెక్క పెడతాను, మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టా. ఓకే రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 16 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30 32 34 35 36 37 40 దొరకనే దొరక దానికి. సరేనా? మనం మెల్లగా లైన్ తప్పకుండా పోయి ఇంటికాడ దాక్కుందాం, ఇంట్లో ఊకుందాం. వాడే మెల్లగా ఊరంతా దిగి ఇంటికి వస్తాడు. మనం మనకి అస్సలు దొరకదు. ఫుల్ ప్రాంక్ చేయాలి. ఫుల్ ప్రాంక్ చేద్దాం. చెప్పా. అన్న వస్తానన్నా, ఉరుకుదాం ఉరుకుదాం బాగా. ఏమైందా? అరే గిడ దాక్కున్నా పాడ చివరికి లేట్ అయితే వాడు వస్తాను పా. అరే ఇక్కడ ఊపుకొని చూడాలి వస్తా అంటలేదు అని ఎట్లా చేసి ప్రాంక్ చేయాలి ఈరోజు. సరే అన్న. వీళ్ళు ఎప్పుడు వెళ్ళు కోపం వస్తా నాకు. అటే ఉన్నారు, అటే పోతా.
నా వల్ల కాదే. మా ఇంటికి పోయి దాక్కున్నాం వాడు ఊరు మొత్తం తిరిగి రా గిల్లకెళ్ళి పోదాం గణేశం నుండి పోవచ్చు పోతా. దూపైతే అనుకోండి గణేశం నుండి నీళ్ళు అవుతా. కొన్ని నీళ్ళు ఉండిస్తావా? ఎందుకంటే మొత్తం వస్తాను ఆడతాను మైనల్ బిడ్డ చెల్లిడు రాలేదు. ఇక బిడ్డ కూరపొయ్యి మీద పెట్టిన. సరే అమ్మా ఇప్పుడు దూపోయింది. ఇగో పెద్దమ్మ తీసుకో. మెల్లవో బిడ్డ. సరే ఈడేందో ఈ నాటేందో. అమ్మయ్య మనం అయితే ఇంటికి వచ్చినా ఉన్నా. ఆడేనా పోనీ ఆడు ఊరంతా తిరిగి రావద్దా. వాళ్ళు ఎటు పోయి ఉంటారు? మా ఆయన వాళ్ళ ఇంటికి పోయి ఉండొచ్చు. పోతా. శివ నవ్విన పడుతుంది. ఇక్కడనే ఉన్నట్టుంది. ఈయన ఉన్నట్టుంది. బాగా వినబడతాను. నన్ను ఊరనే పిలిచి మీరు టీవీ చూస్తారా? నువ్వు మా ఫోన్ తీసుకోవాలి. నేను ప్రాంక్ చేసిన. మేము కూడా ప్రాంక్ చేసినాం. ఈ ప్రాంక్ ఇట్లుంటది మనతోని. ఇది కదా ఆట. అసలు ఇది కదా ఆట.